ఫైనల్గా లండన్ స్ట్రీట్లో అయితే వర్షం పడింది. లండన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే వర్షం. నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ఈ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది. మామ నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి జపాన్ కూడా వెళ్ళిన. జపాన్లో కొన్ని ప్లేసెస్ చూసిన, లండన్ స్ట్రీట్ చూసిన, అమెరికన్ స్ట్రీట్ చూసిన. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అందరు ఉన్నారండి. इसके ऊपर देखिए सेंसर है, वो सेंसर इसका మనం చాలా మూవీస్లో చూస్తున్నాం కదా, ఎయిర్పోర్ట్లో అదే ఏరోప్లేన్లో మనల్ని కూర్చోబెట్టి ఆ విమానంలో అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా. ఆ షూటింగ్ అంతా నిజం షూటింగ్ కాదు, 90% అది డమ్మీ. అలాంటి ఎయిర్పోర్ట్ ఈ రామోజీ ఫిలిం సిటీలో ఉంది. ఇప్పుడు మనమైతే ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, అసలు ఆడ ఫ్లైట్ ఎలా ఉంది మొత్తం అయితే చూపిస్తాం మీకు. రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ ప్లాన్ లో ఈ ఎయిర్పోర్ట్ ను కూడా మనకైతే చూపిస్తారు. అయితే ప్రెసెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్ ముందు ఉన్న బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నా. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నేను వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశా. ఖచ్చితంగా వాన అయితే పడుతుంది. మనకు కొన్ని సీన్స్ ఈ ఎయిర్పోర్ట్ చూడండి. ఇది ఎయిర్పోర్ట్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ లో మనకి ఎట్లా ఉందో చూడండి. మన తెలుగు మూవీస్ లో అన్నిటిని ఖచ్చితంగా ఇక్కడ ఒక 60% అయితే సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడే జరుగుతాయి. అంటే ఎయిర్పోర్ట్ సీన్స్ మాత్రమే. పోయింది. ఇప్పుడైతే చూడండి ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా ఉందో. ఈ ఎయిర్పోర్టు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన పెట్టారు పేరు అయితే. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఫ్లైట్ కూడా ఎలా ఉందో చూద్దాం. రామోజీ ఫిలిం సిటీ చూశాక రియల్ లైఫ్కి ఎంత తేడా ఉంటుందని అనుకోలేదు. అయితే ప్రజెంట్ అయితే మనం చూడండి లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ముందు లోపలికి వెళ్తే ఎలా ఉందో చూద్దాం. లోపల ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డింగ్ పాస్లు అవన్నీ తీసుకునే ప్లేస్, కౌంటర్స్ కూడా ఉన్నాయి. కౌంటర్స్ కూడా మూవీస్లో మనకైతే చాలా చోట్ల ఉపయోగిస్తారు. లెఫ్ట్ సైడ్ లో మనకి వెయిటింగ్ హాల్, అంటే మనం వెయిటింగ్ చేస్తూ సీట్లు ఉంటాయి చూడండి. ఆ సీట్లు కూడా అచ్చుకుంటున్నట్టు మనకు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మనం వెయిటింగ్ చేస్తుంటాం కదా, ఇక్కడ ఈ వెయిటింగ్ చేస్తూ ఫ్లైట్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా ఇక్కడే తీశారు. తర్వాత అలా ముందుకు వెళ్తే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడ ఉందో చూద్దాం. నేనైతే ఇప్పటివరకు అయితే ఫ్లైట్ అయితే ఎక్కలేదు. ఇప్పుడు మనం ఎక్కి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్లైట్ ఎలా ఉందో చూడండి. మనకైతే మూవీస్లో ఎలా చూపిస్తారో ఫ్లైట్ అలాగైతే డిజైన్ చేసి ఉంచారు. కానీ అదంతా డమ్మీ ఫ్లైట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసింది ఇదంతా. చూడండి ఇప్పుడు పైకి వెళ్తారు. లోపల కూడా ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది మొత్తం మనం అయితే క్లారిటీగా చూద్దాం. సినిమాకి సీజీ ఎంత ఇంపార్టెన్స్, ఇలాంటి ఫ్లైట్స్ ఇలాంటి గ్రాఫిక్స్ చూసినప్పుడే మనకు అర్థమైంది. లోపల చూద్దాం పదని. ఓకే, సీట్లు చూడండి ఎంత బాగున్నాయో. అంత బ్లూ కలర్లో సేమ్ ఫ్లైట్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇక సైడ్ విండోస్ కూడా చూడండి. సైడ్ విండోస్ కూడా సూపర్గా అలాగే డిజైన్ చేశారు. ఫ్లైట్లో లగేజ్ క్యారేజెస్, అలాగే ఈ ఫ్లైట్లో ఉన్న సీట్లన్నీ మనం సీటింగ్ మొత్తం ఫ్లైట్లో ఎలా ఉందో అలాగే డిజైన్ చేసి అయితే ఉంచారు. మనం ఇప్పుడైతే ఫ్లైట్లో ఒక లగేజ్ క్యారేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, అదే లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం. ఇది ఇక్కడే అండి లగేజ్ అయితే పెట్టుకునేది. ఇది ఇక్కడ లగేజ్ పెట్టుకుంటారు. కాకపోతే మనకైతే మూవీస్లో కాబట్టి అలా చూపిస్తారంటే లగేజ్ పెడుతున్నట్టు. కానీ అక్కడ లగేజ్ పెట్టడానికి ఇప్పుడు మామూలు ఫ్లైట్లో అయితే అసలు లేదు. ఇదంతా డమ్మీ. ఇన్ని రోజులు నేను ఫ్లైట్ సీన్స్ మొత్తము ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఇట్లా ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే ఫ్లైట్ సీన్స్ తీస్తారని నేనైతే అసలు చూశాక ఆశ్చర్యపోయినా. తర్వాత మనకి ఇష్క్ మూవీ మొత్తం షూటింగ్ జరిగింది ఈ ఫ్లైట్లోనే. ఇదే ప్లేస్లో కూర్చొని హీరోయిన్ ఇక్కడే కూర్చొని మనకి సినిమా షూట్ చేస్తారు కదా ఫ్లైట్ సీన్. ఆ సీన్ మొత్తం ఇష్క్ మూవీ ఇక్కడే జరిగింది. ఒక ఇష్క్ మూవీయే కాదు, ఏ మూవీలోనైనా ఒక చిన్న బిట్ వస్తుంది కదా సీను, ఆ సీను ఫ్లైట్ సీను. ఆ సీన్ మాత్రం ఇక్కడే తీస్తారు. ఆ ఒక్క సీన్ కోసం ఫారెన్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ కబ్జా చేసి తీయలేరు కదా, అందుకని ఆ ఒక్క సీన్ ఇక్కడే పెడతారు. ఆ సీట్స్ మార్చడము చేసి అట్లా చేసి ఆ ఒక్క సీన్ మాత్రం ఇక్కడే చేస్తారు. ఫైనల్గా మీకు మూవీస్లో ఫ్లైట్ సీన్ ఎలా ఉంటుందో క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇదే ఫ్లైట్ పట్టుకొని ఫారెన్ కంట్రీస్ వెళ్దాం. అదే లండన్ వెళ్ళొద్దాం, ఒకసారి అమెరికా కూడా చూసొద్దాం. సరే ఇంక వెళ్ళం రండి. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కి ఫారెన్ కంట్రీకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూడండి మనము లండన్ స్ట్రీట్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం చూడండి బిల్డింగ్స్ చూడండి, అచ్చం మనం ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉన్నాం కదా. ఇది కూడా డమ్మీ సెట్టే. రామోజీ ఫిలిం సిటీలో ఫారెన్ కంట్రీస్ అని ఒక డమ్మీ సెట్ ఉంటుంది. ఆ సెట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఏందన్నా నువ్వు అంతలా బిల్డింగ్స్ కనపడుతున్నావు, నీకు అవన్నీ డమ్మీ సెట్ అంటున్నావు అంటే డమ్మీ సెట్ కాదు, అంటే అలాగ డిజైన్ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉంటాయి ఆ బిల్డింగ్స్ అన్ని. ఇప్పుడే చూశారు కదా నేను ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ల్యాండ్ అయినా, మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, అదంతా ఫన్నీ.
జస్ట్ అక్కడే బస్సు ఉంటుంది, మళ్ళీ ఆ బస్సును పట్టుకొని మళ్ళీ ఇక్కడికైతే రావచ్చు ఫారిన్ కంట్రీస్ కి. మనకు ఫ్లైట్ సీన్ చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు ఫారిన్ కంట్రీస్కి వచ్చేటప్పుడు మళ్ళీ బస్సు ఎక్కి ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా మన తెలుగు సినిమాలు చాలా అంటే చాలా షూటింగ్ జరిగినాయి. అంటే ఫారిన్ కంట్రీలో తీసే మూవీస్ అన్ని ఒక 60% ఇక్కడే ఉంటాయి. అంటే ఎక్కువగా వేరే దేశాలకు వెళ్ళి చిన్న చిన్న సినిమాలు షూటింగ్ తీయలేం కదా, అవన్నీ ఇక్కడే తీస్తారు. వీరసింహారెడ్డి మూవీ తీసింది కూడా ఇక్కడే. ఇలా ఎన్నో సినిమాలు చెప్తే చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ మీకు చింపాంజీ కనపడుతుందా? ఇక్కడ నుంచి కింద లోపలికి వెళ్తే మనం లైవ్ పర్ఫార్మెన్స్ చూద్దాం, అంటే మోషన్ పిక్చర్ చూద్దాం. సూపర్ మ్యాన్, బ్లాక్ మ్యాన్, ఫైర్ మ్యాన్ అందరూ ఉన్నారండి. మోషన్ పిక్చర్ అంటే ఇక్కడ బ్లూ మ్యాట్ లో మనిషి కదులుతుంటే లోపల స్క్రీన్ లో మనం ఆ ఆకారం ఉన్న అవతార్ కదులుతూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా మనకు హాలీవుడ్ మూవీస్ లో అయితే ఎక్కువగా చూస్తాం. అంటే మన తెలుగు సినిమాలో కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఈ మోషన్ పిక్చర్. ఇక్కడ చూడండి, మీకు ఆయన ఇక్కడ నిలబడి మనం అన్ని డైరెక్షన్లు అలా వేస్తుండే కదా, ఏదో ఒక డ్యాన్స్ అలాగా, అదంతా మీకు స్క్రీన్ లో అది అవతార్ విజువల్స్ లో మనకు కనపడుతుంది. అవతార్ విజువల్స్ లో ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ చూడండి మనకి లండన్లో ఉన్నట్టు మనకైతే అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు కదా, అదిగో నేను చెయ్యి కూడా ఎత్తుతున్నా. అంటే చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉంటుంది. మనం లండన్లో చూపించినట్టు మనల్ని అయితే ఇట్లా చూపిస్తారు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ అయితే వాడతారు. ఎందుకంటే చుట్టూ లండన్లో ఉన్నట్టు, మధ్యలో ఏమో గ్రీన్ మ్యాట్లో ఉంటారు. చుట్టూ గ్రీన్ మ్యాట్ వేసి చుట్టూ మన లండన్ సిటీలో ఉన్నట్టు, చుట్టూ థేమ్స్ నది పక్కన ఉన్నట్టు, అది నది పక్కన కూడా చూపిస్తారు. ఇక్కడ ఉన్న ఈ పర్ఫార్మెన్స్ మొత్తం చూసిన తర్వాత మీకు అనిపించుంటుంది సినిమాకి ఒక సీజీ ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా మనకు సెట్లన్నీ ఇలా చేసి చూపిస్తారు. కొన్ని హాలీవుడ్లో అయితే ఫిక్షనల్ క్యారెక్టర్లు ఉపయోగించి మనకు అక్కడే ఒక ఇండోర్ స్టేడియంలో ఉండి మనకైతే వేరే గ్రహంలో ఉన్నట్టు, వేరే ప్రపంచంలో ఉన్నట్టు అయితే మనకు వీడియో అయితే తీస్తారు. అంటే మూవీని అలా తీస్తారు. ఇదంతా సీజీతోనే నడుస్తుంది. అదంతా మనకు తెలియజేయడం కోసమే ఇలాంటి ప్రోగ్రాంలు అయితే అరేంజ్ చేస్తారు రామోజీ ఫిలిం సిటీలో. ఈ సెట్కి వచ్చేళ్ళకి రామోజీ ఫిలిం సిటీలో ఈవినింగ్ 4-5 అయింది మాకైతే. ఆ టైంలో వర్షం పడే సూచనలు కూడా కనపడ్డాయి. ఆల్రెడీ ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది చూడండి. ఫైనల్గా లండన్ స్ట్రీట్లో అయితే వర్షం పడింది. లండన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే వర్షం. నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ఈ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది. ఇప్పుడైతే నేను లండన్ స్ట్రీట్ అసలు భలే ఉందండి ఈ ప్లేస్ మాత్రం. నిజంగా అచ్చం ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మామ నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి జపాన్ కూడా వెళ్ళిన. జపాన్లో కొన్ని ప్లేసెస్ చూసిన, లండన్ స్ట్రీట్ చూసిన, అమెరికన్ స్ట్రీట్ చూసిన, ఆఖరికి అవతార్ మూవీ షూటింగ్ కూడా చూసిన. నేను అమెరికా వెళ్ళి వచ్చిన మామ, మీకు చెప్తే నమ్మరు. కానీ ఇప్పుడు ఫ్లైట్లో ఉన్న చూడండి, నేను రిటర్న్ అవుతున్నా, వెళ్ళి వచ్చి రిటర్న్ అవుతున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫైనల్గా మనమైతే డమ్మీ ఫ్లైట్ ఎక్కి డమ్మీ ఫారెన్ సెంటర్, వాళ్ళ డమ్మీ ఫారెన్ కంట్రీస్ వాటి వీధులలో స్ట్రీట్స్లో తిరిగేసి వచ్చినాం కదా. ఈ వీడియో ఇంతతో అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోని మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.